హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు మరొక కథతో మీ ముందుకు వచ్చేసాను. ఈ కథ పేరు వచ్చి అమ్మ చేతి భోజనం. ఇక కథలోకి వెళ్దాం. ఒక చిన్న పట్టణంలో సుధా అనే అమ్మాయి ఉండేది. చిన్నప్పటి నుంచి సుధాకు ఒక అలవాటు ఉండేది. ఎక్కడికి వెళ్ళినా అమ్మ చేతి వంట గుర్తొచ్చేది. స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ ఇచ్చే చిన్న లంచ్ బాక్స్, కాలేజీకి వెళ్ళేటప్పుడు అమ్మ ఇచ్చే పెరుగన్నము, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు అమ్మ ఇచ్చే పులిహోర. ఇవి అన్నీ పెద్ద పెద్ద వంటకాలు కాదు, కానీ ఆ భోజనంలో ఒక రుచి ఉండేది. ఎందుకంటే అమ్మ ప్రేమగా చేసేది కాబట్టి. నా పిల్లలు బాగా పుష్టిగా తినాలి, ఆరోగ్యంగా ఎదగాలి అని అమ్మ ఎంతో ప్రేమతో వంట చేస్తుంది కాబట్టి ఆ వంటకు అంత రుచి వస్తుంది. సుధా పెళ్ళయ్యాక వేరే ఊరికి వెళ్ళిపోయింది. మొదట్లో ప్రతిరోజు అమ్మకు ఫోన్ చేసేది. అమ్మ, ఏం చేస్తున్నావు, నాకు ఇక్కడ చాలా పని ఉంది అని. తర్వాత మాట్లాడుతా అని చెప్పేది. అలా రోజులు గడిచాయి. ఫోన్ కాల్స్ తగ్గిపోయాయి. అమ్మ మాత్రం సుధా ఫోన్ కోసం ఎదురు చూస్తూనే ఉండేది. కొన్ని నెలల తర్వాత సుధాకు ఒకరోజు తన అమ్మ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, వీలైతే ఒకసారి వచ్చి చూడు అని. సుధా వెంటనే బయలుదేరింది. ఇంటికి వెళ్ళేసరికి అమ్మ మంచం మీద పడుకొని ఉంది. చాలా బలహీనంగా కనిపించింది. సుధా అమ్మ పక్కన కూర్చొని చెయ్యి పట్టుకుంది. అమ్మ, నేను వచ్చాను చూడు అని. అమ్మ కళ్ళు తెరిచి చిన్నగా నవ్వింది. నాకు తెలుసు తల్లి, నువ్వు వస్తావని అంది. సుధా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అమ్మ, నీతో నేను ఎక్కువగా మాట్లాడలేదు, నేను చూసుకోవడానికి కూడా రాలేదు, నన్ను క్షమించు అమ్మా అని సుధా అన్నది. అమ్మ మాత్రం తల మీద చెయ్యి వేసి, నువ్వు బిజీగా ఉంటావని నాకు తెలుసు తల్లి, తల్లికి పిల్లల మీద కోపం ఉండదు అని చెప్పింది. ఆ రోజు సుధా అమ్మతోనే ఉంది. అమ్మకు మందులు ఇచ్చింది, తినిపించింది. అమ్మ కోసం అమ్మకి ఇష్టమైన పప్పు అన్నం చేసి వండించింది. అమ్మ, ఎలా ఉందమ్మా అని అడిగింది. అమ్మ, చాలా బాగుంది సుధా అని చెప్పింది. నిజం చెప్పు అమ్మ, నువ్వు నేను సంతోషపడాలని అలా చెబుతున్నావు కదా అని చెప్పింది. అలా లేదమ్మా, నువ్వు నా కోసం భోజనం చేసావు కదా, అందుకే చాలా బాగా ఉంది, ప్రేమతో చేసావు కాబట్టి ఈ భోజనానికి రుచి వచ్చింది అని చెప్పింది. ఆ మాటలకు సుధా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎన్ని రోజులు సుధా ఏది మిస్ అయిందో తను గుర్తు చేసుకుంది. మనము జీవితంలో అన్నిటి కోసం పరుగులు తీస్తూ ఉంటాము. డబ్బు కోసం, ఇల్లు కోసం, ఉద్యోగం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం. మన కోసం జీవితం అంతా పరుగులు తీసిన వాళ్ళను మనం కొంత సమయం కూడా కేటాయించలేకపోతున్నాం. అందరూ ఒకసారి ఆలోచించండి. వంటలో ఉప్పు ఎక్కువైనా పర్వాలేదు, మనుషుల మధ్య ప్రేమ మాత్రం తక్కువ కాకూడదు. అందుకే సుధా ప్రతిరోజు వంట చేసేటప్పుడు ఒక పని చేసేది. ఇంట్లో అందరికీ ప్రేమతో భోజనం పెట్టేది. అమ్మ, నువ్వు నేర్పిన ప్రేమను నేను నా పిల్లలకి ఇస్తున్నాను అని మనసులో చెప్పుకునేది. మన ఇంట్లో వంట చేసే వాళ్ళను మనం చాలా సాధారణంగా తీసుకుంటాం, కానీ వాళ్ళు పెట్టే ప్రతి ముద్దలో వాళ్ళ సమయం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ ప్రేమ ఉంటుంది. అందుకే ఈరోజు మీ అమ్మ మీకోసం వంట చేసి ఉంటే ఒక్కసారి దగ్గరికి వెళ్ళి, అమ్మ, చాలా బాగా చేశావు అని చెప్పండి. అమ్మ సంతోషానికి అవధులు ఉండవు. ఒకవేళ మీ ఇంట్లో మీ భార్య మీకోసం వంట చేసి ఉంటే థ్యాంక్ యూ చెప్పండి. నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఇంత ధైర్యంగా ఉన్నాను అని చెప్పండి. ఎందుకంటే మనిషి విలువ మనిషి ఉన్నప్పుడు తెలియదు, మనిషి వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది. అందుకే మనిషి ఉన్నప్పుడే ఆ ప్రేమను వ్యక్తపరచండి. మనిషి ఉన్నప్పుడు చూపించకపోతే మనిషి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంత ప్రేమ చూపించినా దానికి విలువ ఉండదు. ఒక ప్లేట్లో భోజనం తక్కువే కావచ్చు, కానీ దాన్ని ప్రేమతో పెట్టే చేతులు మన జీవితంలో చాలా పెద్దవి. భోజనం ఆకలి తీరుస్తుంది, ప్రేమ మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇంతేనండి స్టోరీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చేసే అది సిర్రాకు పప్పు, ఎగ్ బాయిల్డ్ ఎగ్స్, వైట్ రైస్ ఎలా చేయాలో మీరు ప్రాసెస్ చూస్తున్నారు కదా. ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి.
చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు భోజనం ఇది కర్రీ ఎలా చేయాలో చెప్తాను, ఒకసారి మీరు చూసేయండి. ఉత్త ఆకు పప్పు చేశాను. అది ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. ఆకును నీట్గా 2 సార్లు వాష్ చేయాలి. తర్వాత ఆకు ఉడకబెట్టేటప్పుడు టమోటా, పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, కొద్దిగా ఉప్పు, కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టాలి. తర్వాత పప్పు పట్టే రుద్దుతో ఇలా స్మాష్ చేసుకోవాలి. దీన్ని పోపు వేసుకోవాలి. పోపు కోసం కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకు వేయాలి. లాస్ట్లో కొద్దిగా మెంతిపొడి వేస్తే ఈ పప్పుకు టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒకసారి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. ఈరోజు మీకు ఈ కథ నచ్చిందనుకుంటున్నాను. అలాగే కొత్తగా ఈ ఆకు కర్రీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ డే.